రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకములో ఆసీనుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయా, గడిచిపోయిన ఉదయకాలం నుంచి కూడా లేచినది మొదలుకొని ఈ రాత్రిన పడుకునే సమయం వరకు మాకు తోడైనందుకు స్తోత్రాలు. మాకు క్షేమాన్ని దయచేసినందుకు వందనాలు. మాకు రక్షణ దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజంతను కూడా ఆయా స్థలాలు మేము సంచరించినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో మేము ఆహారం తీసుకున్నప్పటికీ, ఏ అపాయము మాకు సంభవించకుండా, ఏ ప్రమాదాలు మమ్మల్ని తాకకుండా కాపాడినందుకు స్తోత్రాలు నాయన. అయా, మాకు అవసరమైన ప్రతి వాటిని కూడా మాకు అనుగ్రహిస్తూ సంతృప్తిపరిచినందుకు వందనాలు. బలాన్ని, శక్తిని, జ్ఞానమును దయచేశారు. అయా, మా పనుల్లో మమ్మల్ని దీవించారు. అన్ని విధాలుగాను తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలనైనా ఈ రాత్రిన సజీవులుగా మమ్మల్ని నిలుపుకొని మీ పాద సన్నిధిన మరొకసారి సంఘముగా చేరి ప్రార్థించుకునే ఈ దివ్యమైన అవకాశం దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అని 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం ద్వారా తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున అనేక మంది జీవితాల్లో స్థిరత్వం లేని స్థితినైనా, అయా వారి ఉద్యోగాల్లో కావచ్చు, వారి వ్యాపారాల్లో కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి కుటుంబ విషయంలో కావచ్చు, వారి చదువుల్లో కావచ్చు, వారు తీసుకునే ఆ డెసిషన్స్లో కావచ్చు నాయన, బిడ్డలు తండ్రి స్థిరత్వం లేకుండా ఉన్నారు. అయ్యా, వారి జీవితమే అస్థిరంగా ఉన్నది తండ్రి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియని స్థితుల్లో, అయోమయంలో అనేక మంది జీవిస్తుండగా ప్రభువా, మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, మేము అన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలంటే మిమ్మల్ని నమ్ముకోవాలని, యథార్థంగా నమ్ముకోవాలని, అయా హృదయపూర్వకంగా నమ్ముకోవాలని లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రిని ఎవరైతే తండ్రి అస్థిరమైన జీవితాలు కలిగి ఉన్నారో వారు నిజంగా మిమ్మల్ని నమ్ముకుని స్థిరపడడానికి కృప చూపించమని అడుగుతున్నాము. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో, ఎన్ని కుటుంబాలైతే ఏకీభవిస్తున్నాయో వారందరిని బట్టి పేరు పేరును అడుగుతున్నామయ్యా, ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఏ బాధల్లో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, ఎటువంటి హృదయ వేదన వారు కలిగి ఉన్నారో సమస్తము కూడా ఎరిగి ఉన్న దేవుడవు నాయన. అయా, కృప చూపించండి, వారికి ఆ బాధల నుంచి విడుదల దయచేయండి. అయా, ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్స్లో ఉన్నారు. రకరకాలైన జ్వరాల చేత, భయంకరమైన వ్యాధుల చేత, బలహీనతల చేత ఎంతోమంది అయా దుఃఖిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. నమ్మువానికి సమస్తం సాధ్యమే అంటుండగా, వారు నమ్ముతుండగా మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తుల వాటి క్రియల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి నాయన. అయా, ఎంతోమంది బిడ్డలు తండ్రి కుటుంబాల్లో శోధనలు కలిగి ఉన్నారయ్యా. అన్నీ ఉన్నప్పటికీ ఆనందం లేని పరిస్థితి. అయా, యవన బిడ్డలు మాట వెనక మార్గం తప్పిపోతున్న పరిస్థితి. అయా, భర్త భార్య మధ్య విభేదాలు ఉన్న పరిస్థితులు ఈ రాత్రిన వారిని కృంగదీస్తున్నాయి. సంతోషం లేదు, సమాధానం లేని జీవితాలనైనా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. శాంతితో, సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. ఎవరైతే ప్రభు ఆర్థికంగా లోటు కలిగి ఉన్నారు నాయన, వారి అప్పులు కట్టలేని స్థితిలో, అయా వారి ఈఎంఐలు పే చేయలేని స్థితుల్లో, అయా స్కూల్ ఫీజెస్ కూడా తండ్రి కట్టుకోలేని స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు. దర్శించండి, వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. అయా, వారికి కోల్పోయిన సమస్తం కూడా మరల వారు పొందుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయా, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి, వారిపైన ఉన్న నిందల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును మీరు దయచేయండి ప్రభువ. ఎవరైతే నాయన గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో, అయా గర్భఫలమును, బహుమానమును బిడ్డలకు దయచేయమని
సంతాన భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఎవరైతే తండ్రి రాత్రిన ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. పలు దేశాల్లో విస్తరించిన ప్రతి బిడ్డకు మీ కంచె దయచేయండి నాయన. దేశ సైనికులందరినీ కూడా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో సొంత గృహాల కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, పెన్షన్స్ నిమిత్తం, లోన్స్ కోసం వేటి కొరకైతే అప్లై చేసుకున్నారు వాటన్నిటినీ మీ సహాయం చేత వారికి అనుగ్రహించమని అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేము సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయండి తండ్రి. అయా అపవాది, శత్రువులు, హానికరమైన ఇవేవి కూడా, దొంగలు ఎవరు కూడా మా దగ్గరికి చేరకుండా, మా గృహాలను ముట్టకుండా, మాకు కావాల్సిన వాటిని ముట్టకుండా మమ్మల్ని మీరే భద్రపరచుకోమని అయా నిద్రలే మీ పీడకల సమస్యల చేత ఎవ్వరు ఇబ్బందులు పడకుండా, ఎటువంటి కలవరము, భయము, బలహీనత వారిని ఆవరించకుండా మీరే సహాయం అనుగ్రహించమని, కంటి నిండా సుఖవంతమైన నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ యొక్క పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.